श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारी। बरनउँ रघुबर बिमल जसु जो दायक फलचारी। అర్థం తులసీదాస్ మొదట తన గురువుల పవిత్ర పాదధూళిని స్మరిస్తున్నాడు. గురువుల అనుగ్రహంతో మనస్సు అనే అద్దాన్ని శుభ్రపరచుకొని ధర్మం, అర్థం, కామం, మోక్షం అనే 4 పురుషార్థాలను ప్రసాదించే శ్రీరాముని మహిమను కీర్తిస్తున్నాడు. దీని లోతైన వివరణ చూసుకుంటే మనసు ఒక అద్దం లాంటిది. కోపం, అసూయ, అహంకారం అనే ధూళి దానిపై పేరుకుంటే సత్యం కనిపించదు. గురువు జ్ఞానం ఆ ధూళిని తొలగించి సత్యాన్ని చూపిస్తుంది. దీనికి మనం జీవిత సందేశంగా తీసుకోవాల్సింది, జీవితంలో ఏ విద్య నేర్చుకున్నా, ఏ పని ప్రారంభించినా వినయం మరియు గురువుల పట్ల కృతజ్ఞత ఉంటే ఆ పని విజయవంతమవుతుంది. ఇప్పుడు 2వ దోహ చూద్దాం. बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार। बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार। అర్థం ఓ పవన కుమారుడా, నాకు బలం, బుద్ధి, విద్య ప్రసాదించి నా అజ్ఞానాన్ని, బాధలను తొలగించు. ఆ తులసీదాసు ప్రార్థిస్తున్నాడు. దీనికి లోతైన వివరణ చూసుకుంటే దేవుని ముందు తనకు అన్నీ తెలుసు అని చెప్పలేదు. నాకు తెలియదు, నన్ను నడిపించు అని ప్రార్థించాడు. అదే నిజమైన వినయం. జీవిత సందేశం, వినయం ఉన్నవారే నిజమైన జ్ఞానాన్ని పొందగలరు. ఇప్పుడు మొదటి చౌపాయి. జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగరా। జయ కపీశ తిహు లోక ఉజాగరా। అర్థం హనుమంతుడు జ్ఞానానికి, సద్గుణాలకు సముద్రం. 3 లోకాలలో ఆయన మహిమ ప్రకాశిస్తోంది. రామాయణ సందర్భం చూసుకుంటే హనుమంతుడు కేవలం బలవంతుడు కాదు, సీతాదేవిని వెతకడం, విభీషణుణ్ణి అర్థం చేసుకోవడం, శ్రీరామునికి సరైన సలహా ఇవ్వడం, ఇవన్నీ ఆయన జ్ఞానాన్ని చూపిస్తాయి. జీవిత సందేశం, బలం కంటే జ్ఞానం గొప్పది. జ్ఞానానికి వినయం తోడైతే మనిషి మహానుభావుడవుతాడు. ఇప్పుడు 2వ చౌపాయి. రామదూత అతులిత బలధామా। అంజని పుత్ర పవన సుతనామా। అర్థం హనుమంతుడు శ్రీరాముడి దూత, అపారమైన బలానికి నిలయం. అంజనాదేవి కుమారుడు, పవనదేవుని పుత్రుడు. రామాయణ సందర్భం, శ్రీరాముడు తన ఉంగురాన్ని సీతాదేవికి అందించడానికి హనుమంతుడినే పంపాడు, ఎందుకంటే ఆయనపై సంపూర్ణ విశ్వాసం ఉంది. జీవిత సందేశం, నమ్మకాన్ని సంపాదించడం జీవితంలో గొప్ప విజయం లాంటిది. 3వ చౌపాయి. మహావీర విక్రమ బజరంగీ కుమతి నివార సుమతికే సంగీ। అర్థం హనుమంతుడు మహావీరుడు, చెడు ఆలోచనలు తొలగించి మంచి బుద్ధిని ప్రసాదిస్తాడు. లోతైన వివరణ చూసుకుంటే హనుమంతుడు ముందుగా మనసులోని భయాన్ని జయించాడు, అందుకే సముద్రం దాటగలిగాడు. జీవిత సందేశం, విజయానికి అడ్డుగా ఉండేది బయట ప్రపంచం కాదు, మన మనసులోని భయం. ఇప్పుడు 4వ చౌపాయి. కంచన భరణ బిరాజ సుబేసా। కానన కుండల కుంచిత కేసా। అర్థం బంగారు వర్ణంతో ప్రకాశిస్తూ చెవికుండలాలు, అందమైన కేశాలతో హనుమంతుడు దివ్యంగా కనిపిస్తాడు. లోతైన వివరణ, ఈ రూపవర్ణన కేవలం బాహ్య సౌందర్యాన్ని కాదు, హనుమంతుడి అంతరంగ పవిత్రతను కూడా సూచిస్తుంది. జీవిత సందేశం, నిజమైన అందం ముఖంలో కాదు, మనసులోని మంచితనంలో ఉంటుంది. ఈరోజు మనం తెలుసుకున్నది వినయం, జ్ఞానం, నమ్మకం, ధైర్యం, మంచితనం. ఇవే హనుమంతుడి గొప్ప గుణాలు. హనుమాన్ చాలీసాలోని మరో 4 చౌపాయిల లోతైన అర్థాన్ని పార్ట్ 2 వీడియోలో తెలుసుకుందాం. జై శ్రీరామ్, జై హనుమాన్.